హలో, నేను డాక్టర్ వివేక్ vardhan వీరపనేని, శ్వాస హాస్పిటల్ నారాయణగూడ, మాదాపూర్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. మీకు తరచుగా ఆయాసం, దగ్గు, ఛాతి బరువు అనిపించడం ఇవన్నీ అనిపిస్తున్నాయా? ఎస్పెషలీ ఈ రైనీ సీజన్ వచ్చిన తర్వాత ఈ సిమ్టమ్స్ ఏమన్నా బాగా పెరుగుతున్నాయా? ముందు నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఈ సీజన్ రాగానే ఇంకొంచెం ఎక్కువ అవడం అనేది జరుగుతుందా? ఇవన్నీ ఉన్నాయంటే తప్పకుండా ఈ వీడియో మీకోసమే. ఆస్మా, సిఓపిడి, తర్వాత బ్రాంకైటిస్ ఇలాంటి జబ్బులు ఉన్నప్పుడు ఈ సీజన్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. చూస్తుంటాం చాలా కేసెస్ కొంచెం ట్రిగ్గర్ అవుతాయి. ఇలా ట్రిగ్గర్ అవ్వడానికి కారణం వెదర్ చేంజ్ అవ్వచ్చు, వర్షంలో తడవడం వల్ల అవ్వచ్చు, లేదా ఫ్లూ ఉంటుంది ఈ సీజన్లో చాలా కామన్గా, అంటే కామన్ కోల్డ్ అంటాం లేదా ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటాం. ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా మీ అండర్లైన్ డిజీజ్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. ఆ దగ్గు అనేది మనకి ఆస్మా వల్ల వస్తుందా, సిఓపిడి వల్ల వస్తుందా, లేదా డిఫరెంట్ బ్రాంకైటిస్ వల్ల వస్తుందా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు, డయాగ్నోస్ చేస్తారు. బట్ ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, వారమైనా తగ్గట్లేదు, 2 వారాలైనా దగ్గు తగ్గట్లేదు, ఆయాసం తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎంత త్వరగా కన్సల్ట్ అయితే ఆ జబ్బు అంత ముందుకు వెళ్లకుండా ఉంటుంది. మనం త్వరగా దాన్ని పట్టుకుని ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం బాగుంటుంది, రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఈ ఆస్మా ఉండే వాళ్ళ గురించి మాట్లాడదాం. అస్తమా అనే జబ్బు ఉన్న వాళ్ళకి లంగ్స్లో ట్యూబ్స్ ఉంటాయి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ట్యూబ్స్ అనేవి చాలా వేల ట్యూబ్స్ ఉంటాయి, లంగ్స్లో చాలా ఉంటాయి. ఆ ట్యూబ్స్ ఓపెన్గా ఉంటే మనకి గాలి అనేది ఫ్రీగా వెళ్తుంది లోపలికి. అదే ట్యూబ్స్ ఇలా బ్లాక్ అయితే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఆస్మా అనే జబ్బు ఉండే వాళ్ళకి ఇలా అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలా అయినప్పుడు పేషెంట్ చెస్ట్ టైట్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఛాతి బరువుగా అనిపిస్తుంది, ఆయాసం ఎక్కువ అవుతుంది, దగ్గు ఎక్కువ అవుతుంది, దాంతోపాటు ఫ్లెమ్ వచ్చే అవకాశం ఉంటుంది. వీజింగ్ అంటాం, అంటే పిల్లి కూతలు అంటాము, విజ్లింగ్ సౌండ్స్ ఉంటాయి, అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ జబ్బు ఇలా ట్రిగ్గర్ అయింది, పెరుగుతోంది అంటే ఖచ్చితంగా దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది ఏంటో డయాగ్నోస్ చేసుకుని దాని ట్రీట్మెంట్ అనేది పల్మనాలజిస్ట్ ఇస్తారు. సో మంచి పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఇదే కాకుండా సిఓపిడి అనే డిసీజ్ ఉంటుంది, కొంచెం పెద్దవాళ్ళలో చూస్తాం, దాదాపుగా ఇలానే ఉంటాయి సిమ్టమ్స్. సో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆస్మా కొన్నిసార్లు పేషెంట్స్ నార్మల్గా ఫీల్ అవ్వచ్చు, నాకు ఏ జబ్బు లేదు అన్నంతగా హ్యాపీగా ఉంటారు, కొన్నిసార్లు ఎక్కువ అవుతుంది. వేరే సిఓపిడి మాత్రం ఆ బేస్ లైన్ ఆయాసం కానీ దగ్గు కానీ కామన్గా రోజు ఉంటూనే ఉంటాయి. ఇలా ట్రిగ్గర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ట్రిగ్గర్ అంటే డస్ట్, వెదర్ చేంజ్, వర్షంలో తడవడము, దాని తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడము, స్మెల్, స్మోక్, ఏమైనా స్ట్రాంగ్ ఐటమ్స్ ఇన్హేల్ చేయడం వల్ల వాటిని ట్రిగ్గర్స్ అంటాము. అవి ఈ జబ్బుని బాగా ఎక్కువ చేస్తుంటాయి. సో మీకు ఈ సీజన్లో ఈ ఆయాసం కానీ దగ్గు కానీ బాగా పెరుగుతున్నట్టయితే కనుక ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇంకొన్నిసార్లు ఈ దగ్గు అనేది టీబీ వల్ల కూడా రావచ్చు. టీబీ అంటే ట్యూబర్క్లోసిస్. ఈ డిసీజ్ కూడా మన దేశంలో చాలా కామన్. సో దగ్గు, ఆయాసంకి అన్నిటికీ వెళ్ళి డైరెక్ట్గా సిరప్స్ తీసుకోకుండా మీ అంతటా మీరు ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ సెల్ఫ్గా వేసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే అది దేనివల్ల వస్తుంది ఏంటి అనేది తెలుసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే రిజల్ట్స్ బాగుంటాయి. థ్యాంక్ యూ.